హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్లీగా సహకార బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మాత్రం ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయట్లేదు. ఇది లేటెస్ట్ నోటిఫికేషన్. ఈ యొక్క వేకెన్సీస్కి మీకు డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. అండ్ మీకు పోస్టింగ్ కూడా మీ సొంత ఊరిలో, మీ సొంత ఊరికి దగ్గరలోనే పోస్టింగ్ పొందొచ్చు. ఏపీలోని ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబులే. సో ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఎలా చేస్తారు, సో అన్ని డీటెయిల్స్ని మీకు పెన్ టు పెన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసి ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ అండ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అఫీషియల్గా మనకి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఇది మనకి కొత్తగా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా వచ్చేసి 25 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇందులో మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 3 ఉన్నాయి. అండ్ ఐటీ విభాగంలో 3, లీగల్ విభాగంలో 1 అండ్ జనరల్ విభాగంలో 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏపీలోని మీరు ఏ జిల్లా అభ్యర్థులైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తారనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకి August 1, 2026 కల్లా మీకు మినిమం 20 ఇయర్స్ ఉండాలి జనరల్ వాళ్ళైతే. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఏమో 28 ఇయర్స్ వరకే జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు క్యాస్ట్ వరకే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ అభ్యర్థులకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తించడం అయితే జరుగుతుందన్నమాట. సో రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కూడా మీకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించి ఏపీ కాప్స్ అంటాం కదా మనం, ఆ యొక్క సంస్థలో మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మీకు కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి టెస్ట్ చేస్తారనమాట. అంటే మీకు తెలుగుకి సంబంధించి చదవడం, రాయడం, మాట్లాడడం వస్తుందా రాదని చెప్పేసి టెస్ట్ చేస్తారు. కాబట్టి మీకు కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. అంతేకాకుండా 10th అండ్ 12th స్టాండర్డ్లో 10th లేదా 12th స్టాండర్డ్లో ఆ స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా అయితే మీరు చదివి ఉండాలి అనమాట. అండ్ మీకు ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో సో ట్రైనింగ్ వచ్చేసి మీకు ఆ బ్యాంకుల్లో ఎవరైతే క్లరికల్ క్యాడర్స్ ఉంటారో సో క్లర్క్స్ పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి ఏదైతే వర్కింగ్ అవర్స్ ఉంటాయో సో అదే వర్కింగ్ అవర్స్ మీకు ఇస్తారనమాట. అంటే మార్నింగ్ మీరు 9:30, 10 కల్లా వెళ్ళేసి ఈవినింగ్ 5 to 6 కల్లా మీరు ఇంటికి అయితే వచ్చేస్తారు అనమాట. అండ్ మీకు అప్పుడప్పుడు సాటర్డేస్ అండ్ సండేస్ గవర్నమెంట్ హాలిడేస్ అన్నీ కూడా మీకు అప్లికేబుల్ అయితే అవుతాయి. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లికేబుల్ అయితే అవుతారని చెప్పాను కదా. సో ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏదైతే ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ కూడా మీకు ఎంత అమౌంట్ పే చేస్తారంటే టోటల్గా ఎవ్రీ మంత్ కూడా మీకు 15,000 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ఈ యొక్క సంస్థ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేసేయాలి. సో మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి చాలా అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది. మీరు వీడియో చూసిన వెంటనే ఈరోజు అప్లికేషన్ అయితే చేసేసండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 11th August అనమాట. అంటే రేపే మనకి లాస్ట్ డేట్ అనమాట. సో మనకి
ఆ డేట్లోపు అయితే అప్లికేషన్ చేసుకోవాలి. సో వెయిటేజ్ అనేది అంటే మనకి సెలక్షన్కి సంబంధించి మనకి ఎలా చేస్తారంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎటువంటి రాత పరీక్ష ఉండదు అని చెప్పేసి. మనకి సెలక్షన్ ఎలా చేస్తారంటే 10th క్లాస్కి సంబంధించి 10 మార్కుల వెయిటేజీ తీస్తారు. సో అబౌవ్ 90% ఎవరికైతే ఉంటే వాళ్ళకి 9 మార్క్స్ అనేవి కేటాయిస్తారనమాట. సో దాని తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉంటే ఎన్ని మార్క్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో దాని విధంగా మనకి మార్క్స్ అనేవి వెయిటేజీ తీస్తారు. తర్వాత ఇంటర్మీడియట్కి ఏమో మ్యాక్సిమం 10 మార్క్స్, అందులో మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ని బేస్ చేసుకొని ఈ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. సో తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించి అంటే గ్రాడ్యుయేషన్ అంటే బీఈ బీటెక్ కానీ నార్మల్ డిగ్రీకి సంబంధించి 30. సో ఇందులో వచ్చేసి మీకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి మీకు అక్కడ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. టోటల్గా 30 మార్కులకి వెయిటేజీ తీస్తారనమాట. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఏదైతే ఉందో, సో అందులో మీకు దీనికి సంబంధించి ఫర్దర్గా షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. మీకు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించి హెడ్ ఆఫీస్ అనేది మనకి విజయవాడలో ఉంది కదా, అక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక ట్రైనీ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి ఆల్రెడీ చెప్పాను కదా స్టైఫండ్ అమౌంట్ ఎంత పే చేస్తా అనేది. అయితే మనకి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే మనకి ఇక్కడ అగ్రికల్చర్కి అయితేనేమో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ యానిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్స్ ఇంకా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇలాంటి వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండాలి. నార్మల్గా జనరల్కి అయితేనేమో బ్యాంకింగ్ కానీ కామర్స్ కానీ అకౌంటింగ్ కానీ ఆడిట్కి సంబంధించి కానీ విభాగాల్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. లీగల్ విభాగంలోనేమో ఎల్ఎల్బి లేదా లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. ఐటీకి సంబంధించేమో బీటెక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కానీ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఈ యొక్క విభాగాల్లో ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. తెలుగుకి సంబంధించి మీకు కంపల్సరీగా ఎక్కువ ఏంటంటే మీకు చదవడం రాయడం కంపల్సరీగా రావాలి. ఇంగ్లీష్కి సంబంధించి మాత్రం రీడింగ్ రైటింగ్ ఉంటే సరిపోతుంది, మీకు మాట్లాడడం అవసరం లేదు, రీడింగ్ రైటింగ్ ఉంటే సరిపోతుంది. సో మీకు దీనికి సంబంధించి సర్టిఫికేట్ అనేది రెడీగా ఉండాలన్నమాట. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. సో కంప్లీట్ అయితే చేస్తుంటారు మీ క్వాలిఫికేషన్స్ అనేవి. సో ఇప్పుడు మనము రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లై ప్రాసెస్ చూద్దాము. సో వేకెన్సీస్ ఇక్కడ క్యాస్ట్ వరకే ఇచ్చారు. మనకి ఓపెన్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి మనము NATSకి సంబంధించి education.gov.in పోర్టల్ త్రూగానే మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. NATS పోర్టల్లో స్టూడెంట్ కింద రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ యొక్క నెంబర్ తోటి మనం ఏం చేయాలంటే ఒక వెబ్సైట్లో క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు NATSకి సంబంధించి ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఎటువంటి ఫీ లేకుండా మీరు ఫ్రీగా అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. సో కంపల్సరీగా మీరు NATSకి సంబంధించి పోర్టల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకి సంబంధించి డీటెయిల్స్. ఇది అప్రెంటిస్షిప్ అయినప్పటికీ కూడా మనకి రీసెంట్లీగా ఏదైతే పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు మీకు ఫర్దర్గా నోటిఫికేషన్లో మీకు కొంచెం వెయిటేజ్ దొరికే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు ఈ నోటిఫికేషన్ అయితే. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.